అందరికీ నమస్తే. ఇవాళ మనం ఒక మంచి టాపిక్ మీద మాట్లాడుకుందాం. మెయిన్ ప్రాబ్లం ప్రతి కుటుంబంలో, ప్రతి చోట, సమాజంలో అత్త కోడళ్ళ మధ్య విభేదాల వల్లనే చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళు వాళ్ళని చూడకపోవడం, వాళ్ళు వీళ్ళని చూడకపోవడం, కుటుంబాలు విడిపోవడం, చాలా సమస్యలు వస్తున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతున్నది? ఎక్కడ ప్రాబ్లం? దేనివల్ల ఈ విధంగా సమస్యలు వస్తున్నాయి అనే దాని మీద మనం ఇప్పుడు తెలుసుకుందాం. నాకు తెలిసినంత వరకు, నాకు తెలిసిన దాంట్లో మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు కానీ ఇది నచ్చితే అందరూ కామెంట్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు అత్త ఏమంటే, ఇప్పుడు ఎవరైనా ఆడవాళ్లే కదా, ఒక మహిళ పిల్లలు పుట్టిన తర్వాత తన జీవితం అంతా ఆ పిల్లల మీదనే, ప్రేమ అంతా ఆ పిల్లల మీదనే పెడుతుంది. మెయిన్ మగవాళ్ళకు వచ్చి కూతురు మీద ప్రేమ ఉంటుంది, నాన్నకు. అమ్మకొచ్చి కొడుకు మీద ప్రేమ ఉంటుంది. ఆ కొడుకు మీద ప్రేమతో ఆ కొడుకుని తన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు. తన పెంచి పెద్ద చేస్తుంది. ప్రతి విషయం అమ్మ ఇది ఇది అని చెప్తూ ఉంటుంది, ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఎక్కువగా అమ్మలే కదా, నాన్నలు ఉద్యోగాలు అట్లా పనుల మీద తిరుగుతూ ఉంటే ఎక్కువ అమ్మలే చూసుకుంటూ ఉంటారు. ప్రతి క్షణం పెళ్ళయ్యేదాకా ఆ కొడుకు ఆ అమ్మ చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. పెళ్ళి అయిన తర్వాత ఆ అబ్బాయి లైఫ్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఈవిడికి ఏమనిపిస్తుంది, ఇన్నాళ్ళు నా కొడుకు నాతో ఉన్నారు కదా, ఈరోజు నా కొడుకు నాకు దూరం అయిపోతాడేమో, ఆ వచ్చిన అమ్మాయికి దగ్గరైపోయి నాకు దూరం అవుతా, అంటే తనలో కొంచెం అభద్రతా భావం ఏర్పడుతుంది. దానివల్ల కూడా ఆ అమ్మాయి కొడుకు ఏం చెప్పలేదు, ఏం చెయ్యలేదు. అదేం చేస్తుంది, కోడల మీద చూపిస్తుంది. వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకున్నా, కలిసి బయటకు వెళ్తున్నా, ఆడపిల్లవి, కొత్తగా వచ్చిన కోడలివి, ఏంది అప్పుడే బయట తిరిగేది, ఏం పని లేదా, ఇంట్లో పనులు చేసుకోవాలి, పద్ధతి లేదా, మీ అమ్మ వాళ్ళు నేర్పించలేదా అనే మాటలతో చిన్నగా రాజుకుంటూ వస్తుంది. కరెక్ట్ కదా? అప్పుడేమవుతుంది, ఈ అమ్మాయి దగ్గర తీసుకుందాం. ఈ అమ్మాయి పుట్టింది మొదలు కలిసి పెరిగిన అమ్మ, నాన్న, తోబట్టువులు అందరినీ వదిలేసి అత్తగారింటికి వస్తుంది. ఇక్కడ అమ్మాయికి ఎవరు, తన భర్తనే, ఫస్ట్ తన భర్తనే అక్కడ తను ఎక్కువ నమ్ముతుంది, ప్రేమిస్తుంది, తన చుట్టూనే ఉంటుంది తన ఆలోచన. ఇక్కడికి వచ్చిన మొదలు ఏమవుతుంది, ఈ అత్తగారు చిన్నగా ఇలా అంటూ ఉంటుంది కదా, ఆ మాటలన్నీ వినేసరికి కొంచెం మనసు కష్టం వేస్తుంది. అది భర్తకు చెప్తుంది. భర్త ఏమంటాడు, ఆ పెద్ద ఆవిడ కదా, అదేముంది, సర్దుకో, ఇప్పుడే కదా నువ్వు వచ్చావు, నీకు పరిస్థితులు అర్థమవుతాయిలే నిదానంగా అని అంటాడు. ఈ అమ్మాయి మనసులో ఏమొస్తుంది, చూడు నేను అందరినీ వదులుకొని వచ్చినాను, కానీ తను మాత్రం ఎంతసేపు వాళ్ళ అమ్మ నాయన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నాడు, నా గురించి ఆలోచించట్లేదు, నాకు ఇక్కడ ఎవరున్నారు అన్న ఆలోచన ఈ అమ్మాయికి వస్తుంది. ఈ అమ్మాయి దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇంకా భర్త వినట్లేదు, ఇంకేం చేస్తుంది, చిన్నగా తను కూడా ఇటు ఫస్ట్ గమ్ముకున్నా కూడా రాంగా నా ఇష్టం వచ్చినట్టు లేస్తాను, నా ఇష్టం వచ్చినట్టు పడుకుంటా, నాకు ఇష్టమే చేస్తా, లేదంటే లేదు అన్నట్టు బిహేవ్ చేస్తూ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి రాజుకున్నది పెరిగి పెద్దదవుతూ ఉంటుంది. ఇక ఈ బాధలు పడలేక వేరే కాపురాలు అంటారు. అవునా? ఇంకా అత్తగారి సలహాలు పనికిరావు, వినరు. నీకేం తెలుసు, మాకు తెలుసులే, మా సంసారం మాకు తెలియదు, ఇట్లా రకరకాలు వస్తాయి. అసలు అట్లా ఎందుకు ఆలోచించడం? ఎందుకంటే ఈమెది కూడా ఇక్కడ వాళ్ళందరిది ఒకే రక్తం, కానీ ఈమెది వేరే రక్తం, ఇంకొక అమ్మ కన్న బిడ్డ. అవునా? ఇప్పుడు అలా ఆలోచించే కంటే ఆ అమ్మాయి, వచ్చిన అమ్మాయి మన కూతురుతో సమానం అనుకొని, సరేలే ఇప్పుడు కాలాన్ని బట్టి ఏ ఆడపిల్లలు చీకటితో లేవడాలు అవి కొంచెం తగ్గాయి. ఎందుకంటే వాళ్ళ చదువులు అట్టే ఉన్నాయి, ఉద్యోగాలు అట్లాగే ఉన్నాయి, మనం వాళ్ళని అడగాల్సిన అవసరమే లేదు. ఆఖరాకి మనం కూతుర్ని పెంచినా కూడా, ఇప్పుడు అత్తగారు కూతుర్ని పెంచినా అట్లాగే పెంచుతుంది. ఆ అత్తగారు కూతురు కూడా అదే ఎలా ఈ అమ్మాయి ఉంటుందో అలాగే ఈ అమ్మాయి పుట్టింట్లో ఎలా పెరిగిందో ఈ అమ్మాయి కూడా అలాగే పెరిగి ఉంటుంది. అలాంటప్పుడు కోడల దగ్గర మనం కండిషన్స్ ఎందుకు, కూతురు దగ్గర మాత్రం తేడాలు చూపించడం ఎందుకు? కూతురు కోడలు ఇద్దరు ఒకరే కదా. అలా ఆలోచించుకొని ఆ అమ్మాయి నిదానంగా తెలుసుకుంటుందిలే అని వాళ్ళకి ఒకరే వెసులుబాటు ఉన్నప్పుడు, వీలున్నప్పుడు కొంచెం మంచి పద్ధతులు ముందు కోడలకే కాకుండా కొడుకు కూడా చెప్పి, కొడుకుతో పాటు కోడలను కూడా, ఇద్దరిని కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో కానీ ఇంకేదైనా ఇంటికి అవసరమైన వాటిలో కానీ ఇన్వాల్వ్ చేస్తూ చెప్పుకుంటూ వచ్చిందనుకోండి, అప్పుడు ఆ అమ్మాయి కూడా వినాలని ఆలోచిస్తుంది. అట్లాగే కోడలు కూడా, అక్కడ అమ్మను వదిలేసి వచ్చాం, ఇక్కడ మనకు ఈమె ఉంది, ఈమె మనకు అమ్మ అనుకొని
ఆ అమ్మాయి అత్తగారు అయినా కూడా అమ్మతో సమానంగా తీసుకొని తనకు కాస్త సాయం చెయ్యాలి, మన వంతు కొంతన్నా సాయం చెయ్యాలి అనే మానవత్వంతో, ప్రేమానురాగాలతో, తన భర్తకి ఇచ్చిన ప్రేమలో కొంత ప్రేమ అత్తగారికి కూడా ఇచ్చి తనను కూడా చూసుకుంటూ మంచిగా చేసుకుంటూ వచ్చిందనుకోండి, వేరే ఆలోచించకుండా, అప్పుడు ఇద్దరు లక్షణంగా అమ్మా కూతుళ్ళ ఉండొచ్చు. ఇంక ఇబ్బందులే ఉండవు. వాళ్ళిద్దరి మధ్య మగవాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. లేదంటే వీళ్ళిద్దరూ మధ్య వీళ్ళు నలిగిపోతారు. దానివల్ల సంసారాల్లో కూడా ఎప్పుడూ ఇబ్బందులు తప్ప ఏమీ ఉండవు. పెద్దవాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత పిల్లలది, అలాగే పిల్లల్ని సంతోషంగా ఉంచాల్సిన బాధ్యత కూడా పెద్దవాళ్ళది. అలా ఇద్దరూ అటు వాళ్ళు ఇటు వాళ్ళు ఆలోచించి మంచిగా నడుచుకుంటూ, మనము రిస్ట్రిక్షన్స్ పెట్టకూడదు ఎక్కువ. వాళ్ళకే తెలుసు, ఇప్పుడు మంచి మంచి చదువులు చదువుకునే వాళ్ళు ఒక సలహా ఇవ్వడం వరకే మన బాధ్యత. సలహా ఇచ్చిన తర్వాత వాళ్ళకి నచ్చింది చేసుకుంటారు, లేకుంటే లేదు. అప్పుడు మనం ఫీల్ అవ్వకూడదు, మనకు చెప్పలేదే, అన్నీ మనకు చెప్పలేదే, చెయ్యలేదే, వాళ్ళకి వాళ్ళే చేసుకుంటున్నారే అనే ఆలోచన కూడా ఉండకూడదు. మనకు పెద్ద అయ్యారు, పెళ్ళిళ్ళు చేశాం, ఇంకా వాళ్ళ బాధ్యత వాళ్ళది అని వీళ్ళు అనుకొని ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటే అసలు క్లాషెస్ రానే రావు. హ్యాపీగా గడిచిపోతుంది జీవితం. ఒకసారి దీని గురించి ఆలోచించండి. ఇది కానీ మీకు నచ్చితే ఓ మంచి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.